హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ డీజే. సో ఈరోజు నామినేషన్స్ టాస్క్ రివ్యూ అయితే ఇది కంప్లీట్ ఎపిసోడ్ రివ్యూ, షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఛానల్ కొత్తగా వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీడియో ఎండ్ వరకు చూస్తే నాకు పర్సనల్గా హెల్ప్ అవుతుంది. అండ్ 8,000 సబ్స్క్రైబర్స్కి చాలా క్లోజ్గా ఉన్నాం. రేపటి లోపల 8,000 సబ్స్క్రైబర్స్ అయిపోతే బాగుంటుంది. నెక్స్ట్, ఈరోజు ఆల్రెడీ లైవ్ అప్డేట్ చాలా క్లియర్గా చేశాను. చాలా బాగా వచ్చింది వీడియో, మంచిగా రీచ్ కూడా అవుతుంది. సో అది ఒకసారి చెక్అవుట్ చేయండి. లైవ్లో ఏదైతే చెప్పానో అవి ఎపిసోడ్లో చాలా వరకు కట్ అయినాయి, బట్ మెయిన్ థింగ్స్ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ నామినేషన్స్ టాస్క్లో ఈరోజు ఎవరు రీజన్స్ వ్యాలిడ్ అనిపించినాయి, ఎవరు రీజన్స్ ఇన్వాలిడ్ అనిపించినాయి, అండ్ ఎవరు ఈ వీక్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నది అన్నీ మాట్లాడుకుందాం. సో ఇంక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి. సో ఫస్ట్ బర్నీ గారు ఇంకా తనుజ గారిది ఈ రోజుతో తండ్రి కూతుర్ల సంబంధం తెగిపోయింది. తనుజ గారి ఫ్యాన్స్ అందరికీ చాలా గుడ్ న్యూస్ ఇది. ఎందుకంటే నాన్న అన్న బాండ్లో ఆమె ఎక్కడ డైల్యూట్ అయిపోతారో అనుకున్నాం, కానీ చాలా స్ట్రాంగ్గా పాయింట్ అర్థం చేసుకుని గేమ్ని అనాలిసిస్ చేసి ఆమె గేమ్ ఆడడానికే వచ్చాను, గేమ్ తప్ప ఇంకా నా మైండ్లో ఏమీ లేదు అని చాలా క్లియర్గా అర్థమైంది ఆమెకి. ఎప్పుడైతే కళ్యాణ్ది ఆమెది ఏదో అనుకుంటున్నారు బయట అని చెప్పేసి అది వెంటనే స్టాప్ చేశారు, తగ్గించేశారు. సో గేమ్ పరంగా షీఈస్ ఫెంటాస్టిక్. ఆమె ఏం చేయాలనుకుంటుంది ఏంటి అన్నది ఆమె పాయింట్స్ ఆమెకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆ ఏడవడం ఏదైతే నెగిటివ్ అన్నారో అది కూడా తగ్గించారు. రోజు రోజుకి స్టెప్ బై స్టెప్ ఎక్కుతున్నారు, పాయింట్స్ ఇంప్రూవ్ చేసుకున్నారు. సో బేసిక్గా ఫస్ట్ డిస్కషన్ ఏదైతే జరిగిందో ఇమాన్యుల్ ఇంకా బర్నీ గారి మధ్య, అది ఆల్రెడీ లైవ్ అప్డేట్లో చెప్పాను. ఇక్కడ మనకి ఎపిసోడ్లో చూపించిన దాని ప్రకారం ఏంటంటే, సో ఫస్ట్ తనుజ దేని మీద హర్ట్ అయ్యింది అన్నది బర్నీ గారికి ఇమాన్యుల్ చెప్తాడు అనమాట. వీళ్ళిద్దరికి మధ్య వారధిలాగా ఉన్నాడు ఇమాన్యుల్, సో మీడియేటర్ లాగా. ఇమాన్యుల్ ఒక స్టాండ్ లేకుండా బయాస్డ్గా కాదు, అన్బయాస్డ్గా కాదు, ఏదో ఉన్నట్టున్నాడు. ఇమాన్యుల్ అలాంటి పర్సనాలిటీ కాదు ఇమాన్యుల్. సో అలాగా అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉండడం అన్నది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఇమాన్యుల్ లాంటి పర్సన్ స్టాండ్ కరెక్ట్గా రైట్ ఆర్ రాంగ్ అని చెప్పగలిగే జడ్జిమెంటల్ స్కిల్స్ ఉన్న పర్సన్ ఏదో ఒకటి చెప్పుకుంటే బాగుండు అనిపించింది. కాకపోతే ఇమాన్యుల్ కూడా కొంచెం వీళ్ళిద్దరితోనూ మంచిగా ఉండాలని ట్రై చేస్తున్నాడు. ఓకే, సో తనుజ ఏ పాయింట్స్ మీద హర్ట్ అయి ఉండొచ్చు అన్నది ఇమాన్యుల్ బర్నీ గారితో చెప్తారు. మెయిన్గా మీకు ఫుడ్ మానిటర్ అవ్వాలి అని అనిపించుంటే డైరెక్ట్ నాకే చెప్పొచ్చు కదా, నాకు చెప్పుంటే నేనే ఇచ్చేసేదాన్ని. ఆయన అక్కడ అందరి ముందు చెయ్యెత్తి నేను ఫుడ్ మానిటర్ అవ్వడానికి ఎవరెవరికి ఓకే అని అడగడం ఎందుకు, ఆ విషయంలో ఆమె హర్ట్ అయిందని చెప్పేసి అంటారు. సో తనుజ గారు ఆ విషయంలో చాలా హర్ట్ అయ్యారు. ఆయనకు అవ్వాలి అని ఉంటే డైరెక్ట్గా నన్నే అడగచ్చు కదా, సో అది ఎందుకు అనేసి. సో ఈ రీజన్స్ చెప్తారు. ఇవన్నీ తనుజ గారు ఇమాన్యుల్ మధ్య డిస్కషన్లో చాలా క్లియర్గా, చాలా నీట్గా అనిపించింది. అక్కడ మాట్లాడదాం మనం. సో తనుజ గారు ఇంకా ఇమాన్యుల్ మధ్య లోపల డిస్కషన్ జరుగుతుంది. తనుజ గారు భరణి గారిని కంప్లీట్గా ఎక్స్పోజ్ చేసేసారు. అంటే భరణి గారు ఏంటి అన్నది తనుజ గారికి అర్థమైందని నాకు అనిపించేసింది చాలా క్లియర్గా. ఏంటంటే ఫస్ట్ థింగ్, ఆయన అందరితోనూ గుడ్ బుక్ అవ్వాలని ట్రై చేస్తున్నారు అని చెప్పేసి అంటది. ఓకే, విచ్ ఈస్ 1000% కరెక్ట్. ఆయన అందరితో గుడ్ బుక్లో ఉందామని ట్రై చేస్తున్నారు, అందరినీ ఆయన మంచి సైడ్లోకి తెచ్చుకుందామని ట్రై చేస్తున్నారు. ఈరోజు కూడా సుమన్ శెట్టి గారిని చాలాసార్లు మ్యానిపులేట్ చేశారు. లైక్ ఇప్పుడు ఏదైతే నిన్న అది ఇమ్యూనిటీ దానికి హెల్ప్ చేశారో, సుమన్ శెట్టి గారికి మేనిఫెస్ట్ చేస్తున్నారు అనమాట. నువ్వు నాకు క్యాప్టెన్సీ టాస్క్లో హెల్ప్ చేయలేదు, అయినా కానీ నేను నీకు ఇచ్చాను చూడు, నాకు అవసరం ఉన్నప్పుడు బర్నీ అన్న ఇలా నిలబడిపోయాడు అని నీకు తెలియాలి. సో నువ్వు తెలుసుకుని రేపన్న రోజు నాకు హెల్ప్ చేయి అని చెప్పేసి ఆయన అంటున్నారు. దివ్య గారితో ఏమో ఇప్పుడు మీకు ఒక్కరికి హెల్ప్ చేస్తే మిగిలిన వాళ్ళందరూ నన్ను వేసుకుంటారండి అని చెప్పేసి ఆమెతో కవరింగ్ చేస్తున్నారు. తనుజతో ఏమో నేను ఎంత గొడవలు ఉన్నా నా ఫస్ట్ సపోర్ట్ ఎవరమ్మా నువ్వే కదా అని చెప్పి తనుజ గారితో. సో అందరిని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు బర్నీ గారు. సంజన గారికి రెడ్ సీడ్ ఇచ్చేసి ఆ లోపల బడికి పంపించడానికి రెడ్ సీడ్ అప్పుడు ఒప్పుకున్నారు. లోపలికి వచ్చేటప్పుడు ఆయన లాకెట్ ఏదైతే ఉందో అది ఇచ్చేసి మళ్ళీ ఆమె గుడ్ బుక్. లైక్ అందరినీ
మంచిగా ఉంచుకుందామని ట్రై చేస్తున్నారు. ఆయన గ్రిప్లోకి రావట్లేదు అన్నదెల్లా ఉన్నారు. హరీష్ గారు ఉన్నారు, రీతు ఉంది, శ్రీజ ఉంది. ఇలా కొంతమంది డైరెక్ట్గానే ఆయన గ్రిప్లోకి రావట్లేదు. ఆయన ఎంత ట్రై చేసినా. రీతు అందులో ఫస్ట్ క్యాండిడేట్, హరీష్ గారు అయితే డైరెక్ట్ అవాయిడింగ్, ఇంకా వాళ్ళిద్దరిని డైరెక్ట్ అవాయిడ్ చేస్తున్నారు. సో ఇది నెక్స్ట్ పాయింట్. తనుజ గారు వచ్చేసి ఆయన యాక్షన్స్ వేరు ఉంటాయి, యాక్షన్ వేరు ఉంటుంది, మాటలు వేరు ఉంటుంది. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నాడు. నాకు విజిల్ వేయాలనిపించింది ఈ పాయింట్ దగ్గర. ఎగ్జాక్ట్గా ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఓకే, ఆయన స్టాండ్ తీసుకునే మొత్తం మ్యాటర్ అంతా వేరుంటుంది. ఒక దాని మీద నిలబడరు. యాక్షన్స్కి మాటలకి సంబంధమే ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పెద్ద మనిషే కదా ఆయన, సీనియర్ ఏజ్ కదా, ఇద్దరికి అన్నిట్లో స్టాండ్ తీసుకుంటారు కదా. సో మా ఇద్దరిని కూర్చోబెట్టి ఇలాగా ఇది కాదు అది అని చెప్తే సాల్వ్ చేయొచ్చు కదా, స్టాండ్ ఎందుకు తీసుకోలేదు? ఆమె నా మీద అన్నన్ని మాటలు అంటుంటే ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఆయన ఒక స్టాండ్ తీసుకోవచ్చు కదా అని తనుజ గారు క్వశ్చన్ చేస్తారు. సో ఈ పాయింట్స్ మీద ఆయన అంటే చాలా హర్ట్ అయ్యారు. ఇంకా ఇది అతుక్కోవడం కష్టం, అతుక్కునే ఛాన్స్ లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నామినేషన్స్ దాని గురించి వద్దాం. నామినేషన్స్ టాస్క్ ఈసారి టాస్క్ లాగా పెట్టారు మంచిగా. సో నామినేషన్ టాస్క్ ఏంటంటే మొత్తం 4 టీమ్స్ అయినాయి. ఓకే, టీమ్ రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో లూడో గేమ్ పెట్టారు. టీమ్కి 3 మెంబర్స్. సో ఫస్ట్ ఈ పర్టికులర్ టాస్క్లో టీమ్ ఎల్లో సుమన్ శెట్టి గారు, ఫ్లోరా గారు, రాము రాథోడ్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. చాలా అంటే చాలా పాడారు వాళ్ళు. వాళ్ళ కోసం ఈ టాస్క్ పెట్టారా అన్నట్టు ఉంది. వాళ్ళు ఎంత పాడారు. అందరూ వీక్ అని ఫస్ట్ అనుకున్న టీము చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేశారు. అందరికంటే బాగా పెర్ఫామ్ చేశారు వాళ్ళు. ఓకే, సో ఆ విషయంలో తప్పలేదు. కానీ పాయింట్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా నిలదీయాలి. ఈరోజు సుమన్ శెట్టి గారికి ఎంత ఫ్యాన్ బేస్ అయినా ఉండనివ్వండి, ఫ్లోరా గారికి ఎంత మంచితనమైనా ఉండనివ్వండి, వాళ్ళు ఈరోజు పాయింట్స్ పెట్టలేదు క్లియర్గా. దాని గురించి మనం మాట్లాడాలి. రాము రాథోడ్ ఒక్కటే పాయింట్స్ చాలా కరెక్ట్గా పెట్టాడు ఎల్లో టీం నుంచి అని నాకు అనిపించింది. రాము రాథోడ్ కూడా మంచి ట్రాక్లో పడ్డాడు అనిపించింది. దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ సంజన గారు రాము రాథోడ్ మీద లూజ్ అయిన వర్డ్స్ వెరీ రాంగ్. ఆమె లూజ్ టంగ్ వాడుతూనే ఉంటున్నారు. సో మాట్లాడదాం. ఫస్ట్ వెరీ సింపుల్ నామినేషన్స్ టాస్క్ ఏంటంటే ఎలాస్టిక్ రోప్ ఉంటుంది. 3 మెంబర్స్ టీంకి ఉంటారు కాబట్టి ముగ్గురు నడుపు కట్టుకోవాలి. ఒక్కొక్క రోపు మధ్యలో లాగితే ఎలాస్టిక్ వస్తుంది. సో నడుపుతోనే లాగాలి వాళ్ళు, హ్యాండ్స్ యూజ్ చేయకూడదు. బ్లాక్ ఉంటుంది, బ్లాక్ను కూడా వాళ్ళు పట్టుకోకూడదు. అది సర్క్యులర్ బ్లాక్. ఓకే, రౌండ్గా ఉంది అది. సో అది ఈజీగా అంత దూరదు కూడా, ఎందుకంటే ట్రయాంగిల్ లాగా వస్తుంది కదా ఇది. సో బాగా ట్రై చేశారు, అందరూ చాలా బాడారు. ఫస్ట్ రౌండ్ వచ్చేసి సుమన్ శెట్టి గారు వర్సెస్ తనుజ టీం అవుతుంది. సో క్లియర్ విన్నర్స్ ఎవరు అవుతారంటే సుమన్ శెట్టి వాళ్ళు అవుతారు. తనుజ వాళ్ళ టీంకి డైస్ రోల్ చేస్తే అది ప్లే టు నామినేట్. ఓకే, ప్లే టు నామినేట్ అని వచ్చినప్పుడల్లా గేమ్ ఆడి నామినేట్ చేయాలి. సో ప్లే టు నామినేట్ అని వచ్చింది. బ్లూ టీమ్ వర్సెస్ ఎల్లో టీమ్, తనుజ వాళ్ళ టీం వర్సెస్ సుమన్ శెట్టి గారు వాళ్ళ టీం అవుతుంది. సుమన్ శెట్టి గారి టీంలో రాము రాథోడ్ ఎక్స్ట్రాడినరీగా ఆడాడు. సుమన్ శెట్టి గారు కూడా చాలా వాడారు, ఫ్లోరా గారు కూడా వాడారు. ఓకే, ముగ్గురు టీం వర్క్తో అలా ఫస్ట్ రౌండ్ ఈజీగా గెలిచేశారు. తనుజ గారు వాళ్ళ టీం ఓడిపోయింది. ఇప్పుడు తనుజ గారికి సుమన్ శెట్టి గారికి ఇమ్యూనిటీ బ్యాచెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఎవరు నామినేట్ చేయకూడదు. ఓకే, వాళ్ళని ఎవరు నామినేట్ చేయకూడదు కాబట్టి తనుజ గారు ఆప్షన్ కట్. దివ్య నిఖిత గారు ఇంకా రీతు వాళ్ళిద్దరు ఉన్నారు. ఓకే, పాపం రీతుకు చాలా అన్యాయం అంటే చాలా అన్యాయం జరిగిందండి. 4th వీక్ నామినేషన్లో పెట్టాల్సిన పాయింట్స్ ఇవా? సుమన్ శెట్టి గారిని క్వశ్చన్ చేయాలి. ఇది 4th వీక్లో పెట్టాల్సిన నామినేషన్ పాయింట్స్ ఇవి కాదు. మీరు స్టార్టింగ్లోనే ఆప్షన్ ఏం లేదు. మీ ఇద్దరిలో కంపేర్ చేసుకుంటే ఆ అమ్మాయి వచ్చి 5 డేసే అయ్యింది. 5 డేస్కి ఆమెను నామినేట్ చేయడం కరెక్ట్ కాదని మాకు అనిపిస్తుంది. నువ్వు అంటే ఇక్కడ ఉన్నావు, సో నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని మేము ఫీల్ అవుతున్నాం, నువ్వు బయటికి వెళ్ళిపోతే మాకు ఒక అడ్వాంటేజ్ వస్తుంది అని చెప్పేసి స్టార్టింగ్లో నామినేట్ చేసి ఉంటే ప్రాబ్లమే లేదు. రీతు కూడా అదే అంటది, నాకు ఇదే మీరు స్టార్టింగ్లో చెప్పుంటే నాకు అసలు ఇంచు కూడా ప్రాబ్లం ఉండేది కాదు.
అట్లీస్ట్ ఒక కాంప్లిమెంట్ లాగా దాన్ని తీసుకునేదాన్ని. లేదు మీ దగ్గర పాయింట్స్ లేనప్పుడు ఏది పడితే అది నెత్తి మీద వేసేయడం ఏంటి అని. సుమన్ శెట్టి గారితో పాయింట్ టు పాయింట్ మాట్లాడతానండి, నేను లైవ్ చూశాను కాబట్టి మాట్లాడతాను. ఇప్పుడు ఫస్ట్ పాయింట్, ఆయన ఎగ్ ఇష్యూ తీశారు. ఎగ్ ఇష్యూలో అసలు ఏంటంటే, ఎగ్ ఇష్యూలో తనుజ గారిని బన్నీ గారిని నువ్వు తిట్టడం తప్పమ్మా అనేసి అంటారు. అరే ఆమె స్టాండ్ సార్, ఆమె స్టాండ్, ఆమె ఇష్టం, మీకెందుకు? రీతు క్వశ్చన్ చేసే రైట్ ఉంది. అండ్ రీతు ఏ పాయింట్లో అడిగిందంటే, బయట అంత సీన్ చేసి అంత సంబంధం లేదని లోపల సంజన గారు ఆమె వాళ్ళ ఇద్దరి మీద అబండాలు వేసినప్పుడు, తనుజ ఏడ్చినప్పుడు పక్కన కూర్చుంది రీతు, బర్ని గారిని వాళ్ళని సపోర్ట్ చేసింది రీతు. తీరా అయిపోయిన తర్వాత టెనెంట్స్ మధ్య అన్ని గొడవలు అయిన తర్వాత మెయిన్ కారణం ఎవర్రా అంటే భరణి ఇంకా తనుజానే అని తెలిస్తే తను క్వశ్చన్ చేయదా? తను క్వశ్చన్ చేసిన దాంట్లో తప్పులేదు, ఆమె కూడా అదే చాలా బాగా డిఫెండ్ చేసుకుంటుంది. ఓకే, ఫస్ట్ పాయింట్ బేస్లెస్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ కెప్టెన్సీ. దాని గురించి కెప్టెన్సీగా సంచలనంగా ఏదైతే ఆమె ఫౌల్ చేశారో దానికోసం లాస్ట్ వీక్ నేను నామినేట్ అయ్యాను. నేను అందుకే కదా నామినేషన్ యాక్సెప్ట్ చేశాను, జనాలు ఓటేశారు, నన్ను మళ్ళీ హౌస్లోకి పంపించారు. ఇంకా అప్పుడు మొత్తం సీజన్ అంతా అదే పాయింట్ మీద ఎలా నామినేట్ చేస్తారు అనేసి అంటది. నాకు ఛాన్స్ రాలేదు కదా అమ్మా అంటే, ఇప్పుడు ఎవ్రీ వీక్ ఒక్కొక్కరు నన్ను నామినేట్ చేస్తారు అనేసి చాలా బాగా అడిగింది. సో ఇది కూడా ఇన్వాలిడ్. నెక్స్ట్ పాయింట్, డబుల్ స్టాండర్డ్స్. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ అన్నది. రీతు నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు కూడా ఎప్పుడు డబుల్ స్టాండర్డ్స్ టెనెంట్స్వి ఓనర్స్ దగ్గర, ఓనర్స్వి టెనెంట్స్ దగ్గర చెప్పినట్టు నాకైతే ఎప్పుడూ తెలియదు, నాకైతే గుర్తులేదు. నేను లైవ్ 24/7 చూస్తున్నాను, ఒక్క ఇన్స్టెంట్ కూడా నాకు ఇలా రిజిస్టర్ అయింది అయితే లేదు టెనెంట్స్ది ఓనర్స్ దగ్గర, ఓనర్స్ టెనెంట్స్ దగ్గర చెప్పినట్టు. ఓకే, ఆయన ఎగ్జాంపుల్ తీస్తారు, అసలు హైలైట్ ఇది. టెనెంట్స్కి ఇప్పుడు వరకు ఎవరికి క్లారిఫికేషన్ కూడా రాలేదు. అది ఆ లోపల ఆ రోజు అందరూ కలిసి నామినేట్ చేసేద్దాము అని అనుకుంటున్నారు కదా, వీళ్ళందరూ కలిసి నామినేట్ చేశారు ప్లాన్డ్గా ఓనర్స్ అందరూ అని చెప్పేసి టెనెంట్స్ మాట్లాడుకుంది, ఓనర్స్ విన్నారు. వాళ్ళకి ఎలా తెలిసిందిరా అని వీళ్ళు నెత్తి నోరు గోక్కున్నారు. సో అది నువ్వే చెప్పావని సుమన్ శెట్టి గారు డైరెక్ట్ బ్లేమ్ వేస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఓనర్స్ ఉన్నారు కదా చెప్పండి, నేను మీకు వచ్చి ఇలాగా అని చెప్పానా అని అంటే, లేదు అసలు మీరెవ్వరు ఏం చేయలేదు, మా మాస్క్ మ్యాన్ అన్నయ్య అక్కడే ఉన్నారు, మాస్క్ మ్యాన్ అన్నయ్య విన్నారు, వినేసి మా అందరికీ వచ్చి చెప్పారు, మీలో ఎవరికి చెప్పలేదు మాకు అనేసి అంటే వీళ్ళెవరికి మాటలు లేవు. సో ఇది కూడా ఇన్వాలిడ్ పాయింటే. ఆ తర్వాత ఇప్పుడు ఒక వ్యాలిడ్ పాయింట్ వచ్చింది, ఏంటంటే మీరు మనం లోపల మాట్లాడుకున్నది బయట ఎలా మాట్లాడతారు అనేసి అంటే, ఫస్ట్ రూల్ బ్రేక్ చేశారు కాబట్టే కదా నేను చేశాను. మీరు ఇవ్వద్దన్నప్పుడు రూల్స్ బ్రేక్ చేసి మీరందరూ నా ఒపీనియన్ పక్కన పెట్టి హరీష్ గారిని తీసేసినప్పుడు మళ్ళీ ఆయనతో వండించుకుంటాను అన్నప్పుడు నాకు కాలదా అని ఆమె చాలా క్లియర్గా డిఫెండ్ చేసుకుంది. సో ఈ పర్టికులర్ పాయింట్ కొంచెం వ్యాలిడ్గా ఆయన స్ట్రెస్ చేసి ఉండొచ్చు సుమన్ శెట్టి గారు, కాకపోతే ఆయన క్లియర్ కట్ అనాలిసిస్ అన్నది ఉండదు ఆయన దగ్గర. తెలుస్తుంది కదమ్మా, అవును కదమ్మా, అది కదమ్మా అన్నట్టు మాట్లాడతారు ఆయన. సో ఆయన ప్రాపర్గా క్లారిటీగా మాట్లాడలేరు. వేరస్ రాము ఇంటర్ఫియర్ అయి మాట్లాడాడు చూడండి, అది చాలా అంటే చాలా గుడ్ అనిపించింది. ఫ్లోరా గారు ఏదో మాట్లాడుతున్నారు, అసలు ఫ్లోరా గారు నేను కన్సిడర్ కూడా చేయను. ఆమె ఈవెన్ దో టాప్ 5లోకి వెళ్ళిపోయినా కానీ ఇదే క్రాస్ ఓటింగ్తో ఇంచుపి ఆమె నేను రికగ్నైజ్ చేయను. షీ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఆమె ఏం చేయట్లేదు. ఈరోజు ఒక టీమ్ టాస్క్లో కొంచెం బెటర్గా ఆడారు కానీ షీ ఈజ్ డూయింగ్ నథింగ్. నామినేషన్ పాయింట్, నామినేట్ అవ్వడానికి నిన్ను నామినేట్ చేస్తున్నప్పుడు కూడా నువ్వు డిఫెండ్ చేసుకోలేదు, దాని గురించి మాట్లాడదాం. ఓకే, రామరాథోడు నువ్వు స్ట్రాంగ్, మాకు ఆప్షన్ లేదు, దివ్యానికి తను ఇప్పుడే మేము నామినేట్ చేయాలనుకోవట్లేదు అని చెప్పేసి అంటే కొంచెం రీతు కూలయ్యి అలా ఎలా రా అన్యాయం కదరా అని చెప్పేసి ఇంకా లాస్ట్గా ఒప్పుకుంటుంది. రీతుకి చాలా మంచి పాజిటివ్ ఎపిసోడ్, డిఫెండ్ చేసుకున్న విధానం చాలా గుడ్, అన్నీ గుడ్ గుడ్ గుడ్, ఇది రీతుకు పాజిటివ్. సో నెక్స్ట్ సెకండ్ రౌండ్ విన్నర్స్ వచ్చేసి టీమ్ గ్రీన్ అనమాట. అంటే భరణి గారు వాళ్ళ టీమ్, భరణి గారు, సంజన గారు, ఇంకా శ్రీజ. సో టీమ్ ఎల్లో వచ్చేసి గ్రీన్ టీమ్ని ఛాలెంజ్ చేస్తారు డైస్ రోల్ తర్వాత. సో భరణి గారు టీం వర్సెస్ సుమన్ శెట్టి టీం.
చాలా బాగా ఆడతారు. భరణి, శ్రీజ ఇంకా సంజన వాళ్ళు ముగ్గురు బాగా ఆడి ఎవరిని నామినేట్ చేస్తారంటే ఫ్లోరా గారు. ఇందాక ఎల్లో టీంకి ఓన్లీ బ్లూ టీంలో నుంచే చాయిస్ ఉండే. గ్రీన్ టీం ఇప్పుడు ఈ తర్వాత నుంచి ఎవరినైనా నామినేట్ చెయ్యొచ్చు. ఓకే, ఈ టీం గెలిచిన టీం ఎవరినైనా నామినేట్ చెయ్యొచ్చు. సో వాళ్ళు ఫ్లోరా గారిని చూస్ చేసుకుంటారు. ఫస్ట్ వాళ్ళ ఎలా వచ్చారంటే ఉన్న వాళ్ళతో వీకెస్ట్ టీం మీలో మళ్ళీ వీకెస్ట్ ప్లేయర్ ఎవరు అంటే సుమన్ శెట్టి గారు చాలా ఇంప్రూవ్ అయ్యారు. రాము రాథోడ్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఇంప్రూవ్మెంట్ కొంచెం ఉన్నప్పటికీ కూడా వీళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు వీకెస్ట్ ఆఫ్ ది వీక్ అని మాకు అనిపించింది కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాము ఫ్లోరా గారు అని చెప్పేసి అంటే, ఓ థ్యాంక్ యూ సో మచ్, నన్ను గుర్తించారు, నేను వీక్ బై వీక్ ఇంప్రూవ్మెంట్ ఉందని మీరు అర్థం చేసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అరే ఉన్న వాళ్ళందరిలో కూడా నువ్వు వీక్ అనేసి వాళ్ళు అంటుంటే థ్యాంక్ యూ సో మచ్, మీరు నన్ను రికగ్నైజ్ చేశారు, నా ఇంప్రూవ్మెంట్ ఉందని అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు అసలు ఫ్లోరా గారు ఏం ఆడదామని వచ్చారు బిగ్ బాస్ హౌస్కి. ఆమె ఇన్ని వారాలు ఉంటుందని ఆమె ఆలోచించలేదండి అసలు. ఇది అసలు ఏం డిస్కస్ ఆర్గ్యూ ఏం చేయరు, యాక్సెప్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీజ, సారీ చెప్తే పర్లేదు, ఐ యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆమె నామినేషన్ ఆమె యాక్సెప్ట్ చేసింది. స్వామి మీరు ఓట్లు వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు ఒక్కసారి ఆలోచించుకుని వేయండి. సో థర్డ్ రౌండ్ విన్నర్స్ టీమ్ గ్రీన్, టీమ్ ఎల్లో థర్డ్ రౌండ్ విన్నర్స్. మళ్ళీ టీమ్ గ్రీన్ వాళ్ళు ఏంటంటే టీమ్ ఎల్లోనే చూస్ చేసుకుంటారు. వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి వాళ్ళనే చూస్ చేసుకుంటారు. ఫస్ట్ ఏమో టీమ్ రెడ్ బ్లూ ఏదో అనుకున్నారు కానీ మళ్ళీ టీమ్ ఎల్లోకి వచ్చారు. ఈసారి మళ్ళీ టీమ్ ఎల్లో గెలిచారు. వాళ్ళు టాస్క్ చాలా వాడారు, ఆ విషయంలో ఎటువంటి కంప్లైంట్ లేదు. రాము రాథోడ్ మెయిన్ ఇంజన్ ఆ పర్టికులర్ టీంలో, అది సుమన్ శెట్టి గారే చెప్పారు. రాము రాథోడ్ నెక్స్ట్ లెవెల్ ఆడాడు అని చెప్పేసి. ఓకే, ఆయన కూడా సుమన్ శెట్టి గారు కూడా చాలా బాడారు. ఓకే, ఫ్లోరా గారు కూడా బాడారు. ఫ్లోరా గారు ఈ రోజు కొంచెం వాయిస్ వినిపించింది ఆమెకి. ఓకే, ఫ్లోరా అన్న కంటెస్టెంట్ ఉంది అని అనిపించింది, కానీ మళ్ళీ ఆమె నామినేషన్ పాయింట్ పెట్టినప్పుడు మాస్క్ మ్యాన్ మీద మొత్తం తుస్సు అనిపించింది. సో ఎల్లో టీం గెలిచి మళ్ళీ ఎవరిని చూస్ చేసుకున్నారంటే సంజన గారిని నామినేట్ చేసిన పాయింట్స్ మీద రాము రాథోడ్ ఎక్కువ పాయింట్స్ పెట్టాడు. మెయిన్ పాయింట్ ఏంటంటే హౌస్ హార్మనీని మీరు డే 1 నుండి దెబ్బతీస్తున్నారు, మీ వల్ల హౌస్ హార్మనీ దెబ్బతింటుంది అని చెప్పేసి రాము రాథోడ్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆమెమో నా వల్ల ఎక్కడ అవుతుందిరా, వాళ్ళ వల్ల అవుతుంది హౌస్ హార్మనీ దెబ్బ, వాళ్ళ వల్ల అవుతుంది అని చెప్పేసి ఆమె చెప్తారు. ఈ మధ్యలో ఒక చాలా పెద్ద వర్డ్ ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చావో తెలీదు నాకు, కొంచెం ఆలోచించుకుని మాట్లాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అని చెప్పేసి అంటే, అది ఎందుకు అలాగా అనడం? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీ ఏంటో నాకు తెలీదు అంటే అతని స్టేటస్ని అతన్ని అలా క్వశ్చన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు? అంటే నీకంటే నా స్థాయి వేరు అది అని చెప్పేసి అలా చాలా రాంగ్ అది. ఎక్కడి మొత్తం మిగిలిన హస్బెండ్స్ అందరూ కూడా చెప్తారు చాలా తప్పండి, అది అలా అనకూడదు, మీరు లూజ్ అవుతున్నారు వర్డ్స్ అని. డెమన్ పవన్ మీద కూడా లూజ్ అయిన వర్డ్స్ గురించి అదే మాట్లాడతారు. ఇది శ్రీజ వాళ్ళు కూడా నాకు అప్పుడు తెలీదు మీరు ఇలా అన్నారని, కానీ మీరు ఇలా అనడం చాలా తప్పని తర్వాత పక్కన కూర్చున్నప్పుడు చెప్తారు. సో సంజన గారు వచ్చిన పాజిటివిటీ మొత్తం పోగొట్టుకుంటున్నారు కావాలని. ఆమె ఏదో వీళ్ళు వచ్చి నెంబర్ 3 పెట్టారు, బయట అంతా పాజిటివ్గా అవుతుందని అనుకుంటున్నారు, కానీ ఏమి లేదు, పోతుంది. అందరికీ చిరాకు వచ్చేసింది, మీరు దివ్యానికి తను అలా చేయడం చాలా రాంగ్, అందరికీ విసుగు కూడా వచ్చింది. ఈమె డిఫెన్స్ ప్రాపర్ డిఫెన్స్ ఏం లేదు. నెక్స్ట్ పాయింట్ ఏం పెట్టాడంటే రాము రాథోడ్ యాజ్ ఏ ఓనర్గా మనందరం డిస్కస్ చేసుకున్నాం టెనెంట్స్ ఇంట్లోపల ఉండకూడదు అని. ఈవెన్ దో డిస్కషన్ తర్వాత మీరు లోపలికి తీసుకొచ్చి కళ్యాణ్ని శ్రీజాని కూర్చోబెట్టి డిస్కషన్ పెట్టారు అని చెప్పేసి అంటే, లేదంటే శ్రీజ కళ్యాణి ఒప్పుకుంటారు అవును అని. ఆమె మళ్ళీ ఎక్కువసేపు లేరు వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటారు. అబద్ధాల మీద అబద్ధాలు, స్టాండ్ లేదు, ఏమీ లేదు ఆమెకి, ఏమి అనిపిస్తే అది మాట్లాడాడు. పోనీ రాము రాథోడ్కి సారీ కూడా చెప్పలేదు. మళ్ళీ రాము రాథోడ్ సంజనాతో ఆర్గ్యూ చేసి నామినేట్ చేసినది నెక్స్ట్ లెవెల్.
మానిటర్ గురించి కూడా యాజ్ ఎ మానిటర్గా మనం ఆమెని అడగాలి. నేను ఈవెన్ సాల్ట్ కావాలని అడుగుతున్నాను, అలాగని ఆమె చిన్న చూపు చూస్తుందని కాదు కదా. ఇట్ ఈస్ షోయింగ్ రెస్పెక్ట్ టువర్డ్స్ హర్ పొజిషన్ అని చెప్పేసి చాలా బాగా చెప్తాడు. సో ఈ పాయింట్స్ మీద సంజన గారిని నామినేట్ చేశారు. నెక్స్ట్ 4th రౌండ్లో ఈసారి డైరెక్ట్ నామినేషన్ది వచ్చినాయి. అక్కడ ప్లేటో నామినేట్, ఇంకా డైరెక్ట్ నామినేట్ ఉంది. సో బ్లూ టీమ్కి ఛాన్స్ వచ్చింది. వాళ్ళు డైరెక్ట్ నామినేట్ చేయాలి. వాళ్ళు డైరెక్ట్ నామినేట్ ఎవరిని చేస్తారంటే శ్రీజ అర్థమైపోయింది, గేమ్ అర్థమైపోయింది శ్రీజాకి. షీ వాంట్ టు బి ఇన్ దిస్ వీక్ నామినేషన్. శ్రీజ నామినేషన్స్లోకి ఉండాలి అని అనుకుంది. ఫస్ట్ నుంచి కూడా శ్రీజ ఫిక్స్ అయిపోయింది, నేను ఈ వీక్ నామినేషన్స్లోకి వస్తాను, రావాలి, నేను వస్తే ఎవరెవరు ఉండాలి, నాకు నామినేట్ అవ్వడానికి, సేవ్ అవ్వడానికి ఎవరెవరు ఉండాలి అని చాలా క్లియర్గా ఆలోచించుకుంది. ఫస్ట్ ఫ్లోరా గారి పేరు తీసింది కూడా అదే. సంజన గారితో చెప్పినప్పుడు, ఒకవేళ మీరు నామినేషన్కి వస్తే మీరు సేవ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎలాంటి పర్సన్ ఉంటే మీరు సేవ్ అవుతారో ఆలోచించుకోండి అని చెప్పేసి అంటుంది. అప్పుడు సంజన గారు కన్విన్స్ అవుతారు. ఓకే, సో ఫ్లోరా గారిని అందుకే తీశారు, దివ్యానిక్త గారిని అందుకే తీశారు. వాళ్ళిద్దరినీ సేఫ్గా పెట్టుకున్నారు. ఈవెన్ నామినేట్ అయితే కొంచెం ఛాన్సెస్ ఉండొచ్చు నాకు అని చెప్పేసి. సో శ్రీజ గారు చాలా తెలివిగా ఆడుతున్నది. ఆమె ఈ నామినేట్ చేసినప్పుడు కూడా పాయింట్స్ని యాక్సెప్ట్ చేశారు. రీతో వచ్చింది నామినేట్ చేయడానికి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎగ్ గురించి అంత గొడవ చేసిన దానివి ఇలాగా క్లోత్స్ది నువ్వు సపోర్ట్ చేయడం అది ఎలాగా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటే, శ్రీజ అంటే నేను ఎగ్ దగ్గర బడికి రాలేదు, గుడ్డు పోయిందా అని చెప్పేసి ఫన్ చేశాను. దొంగతనం గురించి నేను ఒక్కసారి క్వశ్చన్ చేయలేదు. భరణి గారిని, తనుజ గారిని అబద్ధం చెప్పినందుకు వాళ్ళు ఉండి కూడా చెప్పలేదు, అందుకు క్వశ్చన్ చేశాను అని అంటే, మరి నువ్వు కూడా అదే కదా అనేసి అంటే, ఐ యాక్సెప్ట్ యువర్ నామినేషన్, నేను రెడీ, నేను గిల్ట్ ఫీల్ అయ్యాను ఆ విషయంలో, అది దివ్యాకు కూడా చెప్పాను, ఆమె పర్సనల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆమె అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది. సో ఆ విషయంలో అవి ఉన్నాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను సారీ చెప్తున్నాను, నేను యాక్సెప్ట్ చేస్తున్నానని నామినేషన్స్ని శ్రీజ 10 నిమిషాల కంటే తక్కువగా ఆర్గ్యూ చేసి యాక్సెప్ట్ చేయడం అన్నది ఫస్ట్ టైం ఏమో, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నెక్స్ట్ ఏదైతే వీళ్ళిద్దరి మధ్య జరుగుతుందో ఫస్ట్ వీక్లో అండి, ఇది కంటెంట్ కోసం చేస్తుందేమరా అమ్మాయి అంటే, డెమన్ పవన్ నాకు తెలుసు కదా ఎంతవరకు ఉండాలి ఏంటి అన్నట్టు అంటాడు డెమన్ పవన్. ఎవరిది తప్పులేదు, ఆమె ఫ్రెండ్కి ఆమె జాగ్రత్తలు చెప్పింది. సో నేను కంటెంట్ కోసం చేస్తున్నాను అని నువ్వు ఎలా అంటావు అని చెప్పేసి రీతో అడిగింది. దానికి ఏమో ఎక్కువ ఆర్గ్యూ చేయదు. సో శ్రీజ యాక్సెప్ట్స్ హర్ ఎంటైర్ నామినేషన్. దివ్య గారికి కూడా మధ్యలో వచ్చి అరిసిన ఆమె నీట్గా పొలైట్గా మాట్లాడుతుంది. ఈ ఒక్క దాంతో శ్రీజ గ్రాఫ్ పెరుగుతుంది అని నాకు అనిపిస్తుంది. ఓకే, సో శ్రీజ నామినేట్ అయింది. నెక్స్ట్ 5th రౌండ్లో టీమ్ ఎల్లో వచ్చేసి హరీష్ గారు నామినేట్ చేస్తారు. ఫస్ట్ ఫ్లోరా గారు వస్తారు. ఫ్లోరా గారు హరీష్ గారు నామినేట్ చేయడానికి రావడం అన్నది పెద్ద సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే ఎంతో స్ట్రాంగ్ రీజన్ లేకపోతే హరీష్ గారు నోట్లో నోరెట్టాలని ఎవరు అనుకోరు. ఆ మనిషితో ఆర్గ్యూ చేయాలంటే అలాంటి స్ట్రాంగ్ పాయింట్స్ కావాలి. ఈమె ఇచ్చిన పాయింట్లు ఏంటో తెలుసా, మీది యాపిల్ ఏదో మిస్ అయింది అన్నప్పుడు మీరు వచ్చేసి నన్ను అడిగారు ఆ యాపిల్ నేను ఏమైనా తీసానా అని చెప్పేసి, నాకు అప్పుడే మీతో ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది. బికాస్ ఫ్రెండ్షిప్లో మెయిన్ థింగ్ ట్రస్ట్, మీరు అంత ట్రస్ట్ లేకుండా ఉన్నారు నా మీద అనేసి అన్నారు. నాకు చిప్పు దొబ్బింది. మా యాపిల్ ఏంట్రా అంటే, తినే యాపిల్ గురించి అంటే, తర్వాత సీడ్స్ వచ్చిన యాపిల్స్ గురించి మాట్లాడుతున్నారు. హరీష్ గారు ఏదో ఫన్ కోసం, ఆమె జైల్లో ఉన్నప్పుడు ఏదో ఫన్ చేయడం కోసం అలా అన్నారు. యాపిల్ తీసారా ఏంటి అని చెప్పేసి నవ్వుతూ అన్నారు. ఒక ఫన్ని నువ్వు తీసుకోలేకపోతే అలాంటి ఫ్రెండ్షిప్ నాకు అవసరమే లేదు అనేసారు. ఎస్, అసలు నామినేట్ చేసే పాయింట్ అండి ఇది. సరదాగా నాది పోయింది వస్తువు నువ్వే తీసావు కదా అని చెప్పేసి అంటే అది ఫన్గా, లేకపోతే ఇంకొకట. ఫ్లోరా గారు నాకు అర్థం కావట్లేదు, ఆమె నామినేషన్ పాయింట్స్ కూడా వాల్యూ లేవు. సో ఆమెను పక్కకు తీసేద్దాం. రామురావుతాడు వచ్చాడు. రామురావుతాడు చెప్పిన పాయింట్స్ కొంచెం వ్యాలిడ్ అనిపించింది. ఏంటంటే, సాటర్డే రోజు ఏదైతే డిస్కషన్ జరిగిందో ఆ తర్వాత మీరు ఇలా స్మెల్ దాని గురించి వచ్చిన తర్వాత మీరు వెంటనే టీ చేయనది అనేసారు. మీరు అసలు ఎలాగా చెప్పగలుగుతారు? మీకు ఇచ్చిన డ్యూటీ మీరు చేయను అనేసి ఎలా అంటారు? ప్రతిసారి అది చేస్తున్నారు మీరు.
అది చాలా రాంగ్ మీరు అలా చేయడం అని చెప్పేసి. అంటే నన్ను అంత ఇన్సల్ట్ చేసిన తర్వాత నేను చేయనండి, నేను ఎందుకు చేస్తానని చెప్పేసి హరీష్ గారు అంటారు. సో అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అలా నామినేట్ చేస్తే ఈయన ప్రతిసారి ఏంటంటే నేను చాలా అన్నపూర్ణలాగా పెడతాను, నేను చాలా మంచిగా వండి పెడతాను అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఆపండి మీరు అని చెప్పేసి తనుజ గారు. ఏంటంటే మీరు ప్రతిసారి మీకు టైంకి పెట్టాను మేము టైంకి పెట్టలేదని అంటారు మమ్మల్ని. అక్కడ సగం మంది మీకు ముందు రోజు నైటే ఏం కావాలో మాకు అని చెప్పేసి చెప్తాము, మీరు ఓనర్స్గా ఉన్నప్పుడు ఏం కావాలి అన్నది ముందు రోజు చెప్పరు. బ్రేక్ఫాస్ట్ చేసేది 2-3 వాళ్ళ టైంకి తినరు. ఓకే, మీరు బ్రేక్ఫాస్ట్ తినరు, మీకు సంబంధం లేదు, మీకు తెలియదు. ఓకే, బ్రేక్ఫాస్ట్ తినే వాళ్ళ చుట్టూ 2-3 సార్లు తిరిగితే ఇంకా తినన్నది ఆగండి అని వాళ్ళు అంటారు. ఓకే, అవేమి తెలియకుండా మీరు ఇప్పుడు ప్రతిసారి ఏదో మీరు టైంకి చేశారు మేము టైంకి చేయలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఆపండి అని చెప్పేసి తనుజ గారు గట్టిగా మాట్లాడతారు. ఎందుకంటే ఆయన ప్రతిసారి అది పోర్ట్రే చేయాలని ట్రై చేస్తున్నారు. బట్ వేరే వాళ్ళ నామినేషన్స్ దాంట్లో వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు అనిపించింది. బట్ ఆమె పాయింట్స్లో వ్యాలిడ్ అయితే ఉంది, రీజనింగ్ అయితే వ్యాలిడ్ ఉంది. హరీష్ గారు అనవసరంగా అరిసి అనవసరంగా ఏదేదో మాట్లాడి సెల్ఫ్ డబ్బా ప్రతిసారి ఆయన అదే చేస్తున్నారు. ఫ్లోరా గారి నామినేషన్ దాంట్లో అయితే హరీష్ గారు ఏం తప్పు లేదు, ఆయన 100% కరెక్ట్. వెరాస్ రామారావుతో చెప్పిన దాని పాయింట్లో కొంచెం వ్యాలిడిటీ అయితే ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఆపాలి, పెట్టి చెప్పుకుంటారని చెప్పేసి అందే కదా రీతు, అదే చేస్తారు ఆయన చాలాసార్లు. సో ఈసారి ఇంకా తనుజ కూడా బస్ట్ ఒకటి క్లియర్గా చెప్పేస్తారు ముఖం మీద. 6th ఇంకా లాస్ట్గా నామినేట్ అయింది దివ్య. సో గ్రీన్ టీమ్ వచ్చి దివ్య గారిని చూస్ చేసుకుంటారు. సో దివ్య గారిని నామినేట్ చేసిన రీజన్స్ ఏంటంటే శ్రీజ వస్తుంది. శ్రీజ నామినేట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ నీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ వచ్చింది, నువ్వు రాగానే కెప్టెన్సీ కంటెండర్ అయ్యో, నీకు స్కోప్ కూడా వచ్చింది, ప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ వచ్చింది. ఇప్పటి వరకు నేను కెప్టెన్సీ కంటెండర్ కూడా అవ్వలేదు, ఇన్ని వారాలు ఉన్నాను. సో నీకు ఆల్రెడీ ఒక యాడెడ్ అడ్వాంటేజ్ వచ్చింది, ప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ దొరికింది. సో 3 weeks నామినేషన్స్లో లేకుండా అందరినీ అబ్జర్వ్ చేసి ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి నువ్వు వచ్చావు, నీకు ఇది ఒక అడ్వాంటేజ్. ప్లస్ నామినేషన్స్లోకి వస్తే నీ బిహేవియర్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది అని చెప్పేసి అంటే, అప్పుడు దివ్య ఇప్పుడు యాడెడ్ అడ్వాంటేజ్ అంటున్నావు కదా, అది బిగ్ బాస్ పిలిచారు వైల్డ్ కార్డ్గా, ప్రతిసారి నామినేషన్స్లో వేస్తేనే నా బిహేవియర్ ఎలా ఉంటుందో నీకు తెలుసా, దానికి ముందు నువ్వు నా బిహేవియర్ ఏంటో చూడలేదా మరి అనేసి అంటారు. ఓకే, 1 week చూసిన తర్వాత నా బిహేవియర్, నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో వేస్తే నా బిహేవియర్ ఎలా ఉంటుందో నువ్వు చూద్దాం అనుకుంటే ఓకే అనుకుంటాను, కానీ స్టార్టింగ్ నుంచే నువ్వు ఇలా చేస్తే ఏమనుకోవాలి. ఫైన్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బిహేవియర్ Day 1 ఎలా ఉంటుందో Day 15 అలాగే ఉంటుంది, Day 20 కూడా అలాగే ఉంటుంది. నామినేషన్స్లో ఒకలాగా లేకపోతే ఒకలాగా అన్నట్టు ఏముండదు అని చెప్పేసి అంటే శ్రీజ చాలా కూల్గా అలాగే నామినేషన్స్లో ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది మనం ఆ పెర్ఫార్మెన్స్ కానీ మన ఆ బిహేవియర్ కానీ. సో అందుకు నేను నామినేట్ చేస్తున్నా అంటే దివ్య కూడా ఓకే అని చెప్పేసి అంటది. నెక్స్ట్ సంజన గారికి ఏదో పాయింట్ ఉందంట అని చెప్పేసి సంజన గారు వస్తారు. సంజన గారు ఎలివేషన్ ఇంకో లెవెల్లో కూర్చోబెట్టారు దివ్య గారిని, నెక్స్ట్ లెవెల్లో కూర్చోబెట్టారు. ఆమెకి హైలైట్ ఎలివేషన్ ఇది. ఏంటంటే, నువ్వు వచ్చావు క్యాప్టెన్ని మ్యానిపులేట్ చేసావు, అందరిని బొమ్మల్లాగా ఆడుకుంటున్నావు, పప్పెట్స్ లాగా ఆడుకుంటున్నావు, అంతంత గొడవలు చేస్తున్నావు అంటే దివ్య చాలా చేయొచ్చు, ఏంటి మీరు ఇలా అంటున్నారని. కానీ ఇక్కడ 14 మంది ఉన్నారు, నేను వచ్చి 2-3 రోజులకే వీళ్ళందరినీ మ్యానిపులేట్ చేసేసానంటే అంత వీకా వీళ్ళు, అంత బ్రెయిన్ లేదా వీళ్ళకి, అంత ఈజీగా మ్యానిపులేట్ అయిపోతారా, అంత వీకా అన్నట్టు అందరినీ ఇన్వాల్వ్ చేసి మాట్లాడతారు. ఓకే, ఇది మీరు నాకు ఇస్తుంది ఎలివేషను, నామినేషన్ కాదు ఎలివేషను. సో మీరు ఐ కెన్ పెర్ఫామ్, సో ఐ క్యాన్ ప్రూవ్ మై సెల్ఫ్, బ్రింగ్ ఇట్ ఆన్ అని చెప్పేసి అంటారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆమె బ్రింగ్ ఇట్ ఆన్ అని అన్న విధం ఏదైతే ఉందో ఛాలెంజింగ్గా అనిపించింది. మీరు సంజన గారికి ఇంక మాటలు లేవు, ఎలివేషన్ ఇచ్చినట్టు అయిపోయింది అక్కడ. ఓకే, పెర్ఫార్మెన్స్ గురించి క్వశ్చన్ చేస్తున్నారు, లేకపోతే తన స్ట్రాటజీ దాని గురించి. సో బ్రింగ్ ఇట్ ఆన్ చెప్పేసి అంటారు, నెక్స్ట్ లెవెల్ ఎలివేషను ఇది ఆమెకి.
అంత ఈజీగా ఎవరు మ్యానిపులేట్ అవ్వరు కదా అన్న పాయింట్ దివ్యాది. ఎలివేషన్ అయితే హైలైట్ ఎలివేషన్ ఇది. సో ఇది మొత్తం నామినేషన్స్. సో నామినేషన్స్లో ఉన్న 6 మెంబర్స్ ఎవరంటే ఫస్ట్ దివ్యానిక్త గారు, శ్రీజ, సంజన గారు, ఫ్లోరా, హరీష్ గారు, ఇంకా మన రీతు. సో ఈ 6 అయితే నామినేషన్స్లోకి వచ్చారు. ఈ వారం ఎవరు నామినేట్ అవుతారు అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. నా ప్రకారం ఎలా ఉండొచ్చు ఓటింగ్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే, ఫ్లోరా గారు ఎలిమినేట్ అవ్వడానికి దెర్ ఈస్ 50% ఛాన్స్. అదేంటి బ్రో 100% అంటావో లేకపోతే 90% అంటావో అనుకుంటే 50% ఏంటంటే 50% కూడా ఆమె ఎలిమినేషన్ సేవ్ అవుతారని కాదు, ఆమె సేఫ్ జోన్లోనే ఉన్నారు. ఎలిమినేట్ అవ్వడానికి 50% ఛాన్స్ ఉంది. అంత విడ్డూరంగా ఉన్నాయి, ఏం చెప్తాం మనం. సో ఫస్ట్ ప్లేస్లో ఆబ్వియస్లీ సంజన గారు ఉంటారు. సెకండ్ ప్లేస్లో ఇట్ కెన్ వ్యారీ, ఓటింగ్ రిజల్ట్స్ ఓపెన్ అయిన తర్వాత ఎవరు ఎలాగ ఓట్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో పోల్స్ ప్రకారం చూసుకుంటుంటే కనుక ఫ్లోరా గారికి సెకండ్ హైయెస్ట్ ఓటింగ్ వచ్చేలాగా ఉంది. రావచ్చు, మనం చెప్పలేం. లేకపోతే రీతు గారికి సెకండ్ హైయెస్ట్ ఓటింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత మాస్క్ మ్యాన్, దివ్య, శ్రీజ, వీళ్ళ ముగ్గురు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఓకే, ఫ్లోరా గారిని ఇంకా చాలు పంపించేద్దాం అని క్రాస్ ఓటింగ్ ఆపేస్తే తప్ప మళ్ళీ కామనర్లో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది ఈ వీడియో. మీకు ఎలా ఏమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.